బాగానే ఉన్నాయి. అవునా? అరే ఈ మధ్యన దొరకలేదురా ఈ కాయలు. ఉన్నాయేమో తినుకున్నాయి. తీయగున్నాయిరా. ఊర్రే నన్ను బెల్లకుండా వచ్చారా? హాయ్ హాయ్. అరే ఇప్పుడు చూసినా మన అమ్మటే వస్తాడు. ఒక 5 ఎత్తుకురాడరా వీడు. అందుకే నేను పిలవకుండా మనం వస్తే ఎట్ట కనుక్కుంటారామండి అసలు వీడు. ఎవరో చెప్పుకుంటాడే ఊళ్ళో వచ్చినామని. కరెక్టరా. అరే ఈ నెట్టి పరిస్థితులు ఎలగొట్టాలరా మనం. ఎలగొడదాం. చూద్దాం ఏం చేద్దాం. ఏదో ఒకటి చేద్దాం. ప్లాన్. ఊరు ఎడిపోయారా? పొద్దు నుంచి ఎదుగుతున్నా మీకోసమే. అరే ఎడిపోయారా మీరు? అరే మేము పిలిచిన వాళ్ళే కానీ ఎందుకురా ఆయన నీతో దోస్తు పెట్టుకోదలుచుకోలేదురా మేము. ఎందుకురా? నేనేమంటారా? మొన్న అరే మనం తీసుకుపోయినాంరా. మనం తీసుకుపోయినప్పుడు డబ్బులు ఏం తెస్తాడా రేడు అసలు ఏంది అట్లా ఈడు మొత్తం మనం తెచ్చిన డబ్బులతోనే ఈడు ఐదు తింటాడు. అంటే మన డబ్బులు ఉన్నాయి మనం కనుక్కొని చిన్న జాడపట్టుకు వచ్చిండ్రా. అదే నేను కూడా డబ్బులు పెడతారా ఈసారి. నా కాలు కూడా ఉన్నాయిరా. ఏమున్నాయిరా నీ దగ్గర? డబ్బులు చూపెడితే నా కారు ఉన్నాయిరా. ఇగో చూపెట్టి డబ్బులు ఇంటికాడ గురిగిలో తెచ్చినా తెచ్చినరా. ఉడిదేరా జోగ్గా మాట్లాడినావు. నిన్ను కాదంట వారా ఫోన్ చేసినవరా? నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలే. నాకు బిజీ వచ్చిందిలే, అది సిగ్నల్ లేదల్లా. అట్లా నా అయితే అద్దా ఎందుకురా మనం అట్టేముండదు. చెప్పినవరా నీకెందుకు? నిన్ను జాగ్రత్త చూసుకుంటాం. అసలు నువ్వు మా దోస్తు, నువ్వు నిన్ను కాదంటావా మేము? అందరికి చెప్పుకుంటా మీరిద్దరే నా దోస్తులు. కరెక్టేరా. రే రారా రా కూర్చో. కాదనుకుంటాం అరా నిన్ను. కూర్చో. మీరేరా నా దోస్తులు అంటే. కూర్చో. డబ్బులు తీసుకొని మీ కాడికే వచ్చిన. పొద్దు నుంచి రూపాయి ఖర్చు పెడదామంటే మీరే గుర్తొస్తారు. నాకు చాక్లెట్ కూడా కొనుక్కోకుండా మీకోసమే తిరుగుతున్నా. మీకు అరే మేము అనుకున్నది ఏంటంటే వాస్తవంగా నీకు ఫోన్ చేసినావురా. ఫోన్ చేస్తే నిన్ను కూడా పిలిచినాం కానీ నీకు ఫోన్ ఎంగేజ్ వచ్చింది. అందుకే మీ ఇద్దరం వచ్చినాం ఇటు. మీ తాతను అడిగిన. మీ తాతను అడిగితే ఓరే నీకెందుకు రా వాళ్ళతో పనికిమాలాడా అన్నాడు. అవునా? మళ్ళీ నేను బయటకు వచ్చి ఇలా అమ్మమ్మని అడిగిన. ఇలా అమ్మమ్మ కూడా అరే వాళ్ళు ఎటో చచ్చారు అటు నువ్వు కూడా చావు అన్నది. అవునరా? మొన్న ఎవడు నిన్ను కొట్టిండట? వాళ్ళ అంజోడుకులు నీ పేరు చెప్పినా నన్ను బాగా కొట్టారు. ఎవడు రావాడు? అరే వాడిని మాత్రం ఈసారి మాత్రం పక్కలు ఎరగ కొట్టాల. వాడిని పత్తి కొట్టలేదురా. పత్తి ఏమన్నారు అంటే అరే నువ్వు ఊరు దొత్తురా అన్నారు. అంటే నేను వీళ్ళు వచ్చినది సాయి గారి దొత్తు అన్న. అంటే వాళ్ళు వచ్చినాడు కాదు మొన్న కొట్టిండుగా, ఇప్పుడు నిన్ను దంతారు అని మెత్తగా కొట్టారు. అరే వాడిని ఎట్టి బస్సులు కొట్టాలి మనం. రేపు వాడు మనకి వెంకటాయపాల మిగిలి వస్తాడు. ఇప్పుడు వాళ్ళని తంతానికి నేను ఒక కారు కొన్నావారా? కారు కొన్నామని దన్నాలని కారు కొన్నా. వాడికి ఏం చెప్పిన కారు ఇక్కడ పెట్టా. అది నాదే. అది కారు నీదా? కారు నాదే. ఊరు తీసుకొచ్చినా. అవునారా? ఎకరం అమ్మి కొన్నా. బాగుందిరా. కొట్టాలి ఇప్పుడు. నువ్వు సీట్లు ఉన్నాయి మంచిగా ఉన్నాయా? మస్తు సీట్లు. కూర్చోరా ఒకసారి. కూర్చో. కారు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. మంచి దోతురా ఈడు. వాడిని కొట్టాలి మరి. వాడిని వేసి పడేస్తారా నీకెందుకురా? వాడిని కొట్టకపోతే వాడిని వేసి పడేస్తా నీకెందుకు? నీకోసం నేను తన్నులు తిన్నా. చూసుకో వాడి సంగతి రేపు చూద్దాం. ఇదే కార్లు వేసుకొని దెంగేద్దాం. వాడిని కొట్టాలి అసలు. అంతే. వాడిని వేసి పడేద్దాం. ఎక్కు. అరే ఎక్కుతాయి. ఎక్కు. మీరు నా దోస్తులు. నా దగ్గర డబ్బులున్నా కారున్నా మిమ్మల్ని మర్చిపోను. అరే నీకోసం మేము ఏదైనా చేస్తారా? మీకోసం నేను తన్నులు తిన్నా. పడేస్తాం. ఒంటి మీద దెబ్బేసిండు వాడిని వేసి పడేస్తాం. సంగతి ఇప్పుడు. ఓకే.